జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. నేను ఈరోజు మరో సరికొత్త విషయంతోటి మీ ముందుకొచ్చాను. ప్రతి ఒక్క మనిషికి కూడా దిగులు, బాధ అనేది ఉంటుందండి. నాకు కూడా ఒక్కోసారి బాధ కలిగినప్పుడు, భయం వేసినప్పుడు, జీవితం అంటే ఏంటి అని ఆలోచన చేసేటప్పుడు ఒక చిన్ని కథని చాలా సంవత్సరాల క్రితం నేను చదివానండి. అది చదవడంతోటే నేను వెంటనే నా ఫేస్‌బుక్‌లోని నేను వెంటనే పోస్ట్ చేసేసాను. ఎందుకంటే నేనే నాకెక్కడ పెట్టాలో ఆ విషయాన్ని నాకు అర్థం కాలేదు. నాకది చదివిన వెంటనే ఒక ధైర్యం, సరికొత్త ధైర్యం వచ్చింది. అది ఎప్పుడైనా సరే నేను చదవాలి అంటే మరి ఎలా? అనే ఒక ఆలోచనొచ్చింది. అది ఎప్పుడో పేపర్ మీద రాద్దాము, లేదంటే ఇంకొకటి చేద్దాము, లేదంటే పీడీఎఫ్‌లో పెడదాము అంటే అది టైం పట్టేస్తుందేమో అని వెంటనే నేను చేసిన పనేంటి అంటే, నేను తీసుకెళ్ళి దాన్ని ఆ వీడియోని కథని నేను తీసుకెళ్ళి ఫేస్‌బుక్‌లో స్టోరీలో పోస్ట్ చేసేసాను. అది నేను ఎప్పటికప్పుడు చదువుకుంటూనే ఉంటాను. ఎప్పుడు భయం వేసినా జీవితంలో, ఎప్పుడైనా సరే నాకు ఆనందం కలిగినా, లేదంటే ఎప్పుడైనా బాధ కలిగినా, మనిషికి సహజంగా ఉండేవే కదండీ ఇవన్నీ కూడా. అందుకని చెప్పి అది ఏంటి ఆ కథ అంటే, ఒకరోజు జీవుడు తన మరణం తనకు సంభవిస్తుంది. ప్రతి ఒక్కరిలాగే ఆ జీవుడికి కూడా సంభవించింది. అయితే ఈశ్వరుడు, అమ్మవారు కలిపి వస్తారనమాట. అమ్మవారేమో వచ్చి దగ్గరకి తీసుకుంటుంది. అంతమంది భూత ప్రేతాల మధ్యలో ఆ జీవుడు భయపడిపోతూ ఉంటే అమ్మ దగ్గరకి తీసుకుంటుంది. దగ్గర తీసుకొని, "ఎందుకు నాన్న బెంగ పెట్టుకుంటున్నావు? నేనున్నాను గదా నీకు. నేనున్నాను కదా నాన్న" అని చెప్పి అమ్మ దగ్గరకి తీసుకుంటుంది. దగ్గర తీసుకోగానే ఆ జీవుడు ఏడుస్తూ, ఏడుస్తూ వెక్కి, 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 వెక్కి ఏడ్చి, "నేను నాది, నాది, నాది అనుకోని వెంపర్లాడానమ్మా ఈ జీవితం అంతాను. నేను ఇంకొకడి కోసమే ఎప్పుడు బతికాను గానీ, నా కోసం నేనంటూ ఎప్పుడూ ఒక్క విషయంలో కూడా బ్రతకలేదమ్మా" అని చెప్పాడనమాట. చెప్తే, "సరేలే, పోన్లే అయిపోయిందిలే, జీవితం అయిపోయింది కదా! ఇంక నా దగ్గరకొచ్చావు కదా! నీకెందుకు బెంగ" అనంటే, అప్పుడు మనిషి ఎంత తెలివైన వాడో ఆలోచించండి. నాకు ఈ జీవితంలో నా కోసం ఏది నేను బ్రతకలేదు కదమ్మా! అందుకని నా కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను. మళ్ళీ నాకు జీవితం కావాలమ్మా అని అడుగుతాడు. అడిగితే అమ్మ కదూ! వెంటనే కరిగిపోయి, "అయ్యో! పాపం బిడ్డడు. వాడి జీవితం ఏది చూడలేదటండి" అని చెప్పి శివయ్యతో మాట్లాడి పార్వతీదేవి తనకి జీవితాన్ని మళ్ళీ ఇప్పిస్తుంది. మళ్ళీ చిన్నతనంగా పుట్టడానికని తను ఆహ్, హ్మ్, తన జీవితాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఈశ్వరుడు స్వీకరిస్తాడు. సరే అని చెప్తే, అయితే ఈలోపు ఆ జీవి అడుగుతాడట, "అమ్మా, నేను మళ్ళీ ఏదైనా తప్పు చేసేస్తానేమో. ఎందుకు లేదు? ఎప్పుడు నేను బ్రతికున్నంత కాలం నేను చిన్నప్పుడంతా తల్లిదండ్రులు బావుండాలని, తల్లిదండ్రుల కోసం వాళ్ళు ఆర్థిక స్తోమత కోసం నేను పనిచేశాను. లేదంటే వాళ్ళని కష్టపెట్టాను. కొంత వయస్సొచ్చాక వాళ్ళని నా యుక్త వయస్సొచ్చాక వాళ్ళని కష్టపెట్టాను ఎన్నో రకాలుగాను. నేను పెళ్లి చేసుకున్నాక నా భార్య పరంగా, నా బిడ్డల పరంగా నేను వాళ్ళని చూడలేకపోయాను. లేదంటే పిల్లలు పుట్టాక పిల్లల్ని చూసుకోవడంలో నా జీవితాన్ని గడిపాను. నా భార్య ఏదంటే అది ఎప్పుడు కాదనకుండా చేశాను. అంతేగాని ఒక్కరోజు కూడా నేను నా జీవితంలో నా కొరకు, నా సంతోషం కోసం నేను చేసిన పనేది లేదమ్మా. అందుకని చెప్పి ఈసారి నువ్వు నా చెయ్యి పట్టుకో. నువ్వు నా వెన్నంటే ఎప్పుడు ఉండాలి. నాతో ఎప్పుడు ఉండాలి. నాతో ఉంటానంటేనే నేను ఆ జీవితంలోకి వెళతాను సుమి అని చెప్పి మాట తీసుకున్నాడు. తీసుకుంటే, సరేలే నాన్న అలాగేలే అని చెప్పి అమ్మవారేమో పంపిస్తుందనమాట. ఈ జీవి భూమిపైకి ప్రాణం పోసుకొనొస్తాడు. ప్రాణం పోసుకొనొచ్చాక ఆ జీవి ఏం చేస్తాడు? చిన్న దోమ కుడుతుందొచ్చి. వచ్చిన వెంటనే దోమ కుడితే అమ్మా అని ఏడుస్తాడు. ఏడిస్తే అప్పుడు పార్వతీదేవేమో వచ్చి విసనకర్రతో విసురుతూ ఉంటుంది ఆ పిల్లాడికి. సరే. అదయిపోయింది. ఇంకా ఏ చిన్న కష్టం వచ్చినా పాలు తాగాలన్నా అమ్మా అని పిలవడం. లేదంటే ఏంటి వాడి చెవిలోకి ఏమైనా చీమ దూరిపోయినా సరే అమ్మా అని పిలుస్తూ ఉండడం. అది ఏడుపు రూపంలో వ్యక్తం చేస్తూ ఉండడం. కొన్నాళ్ళకి
ఈ ఏడుపు మాని నవ్వడం స్టార్ట్ చేశాడు. నవ్వడం స్టార్ట్ చేస్తూ ఈసారి ఏమైనా జరిగితే అమ్మా అని పిలుస్తూ ఎదురుగున్న వ్యక్తిని చూస్తూ వాడి వైపు ఇలా కళ్ళు తిప్పి చూస్తూ వాడికి సైగలు చేస్తూ అమ్మా చూస్తున్నావా అని మాట్లాడుతున్నాడు. పక్కనుండే పార్వతీదేవి నేను చూస్తున్నానులేనన్నా చాలా బాగున్నది. ఓ అమ్మ కదూ చాలా బాగుంది అని చెప్పి అంటుంది. కొన్నాళ్ళు పోయాక తనేం చేస్తాడు అంటే చిన్ని చిన్ని అడుగులు వేయడానికి ప్రయత్నిస్తూ ఇలా బోర్లా పడుతూ వెంటనే ధవేలుమని ఒకసారి కింద పడిపోయాడు. పడిపోతే ఇదంతా రక్తం వచ్చేసింది. రక్తం వచ్చేస్తూ ఉంటే గబగబా వాళ్ళ అమ్మ వచ్చింది. వచ్చి మొత్తం పౌడు చెంగుతో ఈ రక్తాన్ని అంతటినీ తుడిచేసి శుభ్రం చేసి అయ్యో నా కన్నే నా బుజ్జే అని చెప్పి ఎత్తుకొని ముద్దులాడుతుంది. ఇంకా ఆ తర్వాత కొన్నాళ్ళకి అడుగులు వేయడం నేర్చుకున్నాడు. అడుగులు వేస్తూ 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 వెనకాతల అమ్ముందా లేదా వెనకాతల అమ్ముందా లేదా అని చూస్తూనే ఉన్నాడు. ఈ చూస్తున్న క్రమంలో ముందు రాయి తగిలి పడిపోబోయాడు. పడిపోతే ఈసారి అమ్మ వచ్చి గబాలను పట్టుకుంది పడిపోనివ్వకుండా. పట్టుకొని నాన్న పడిపోతావు నాన్న చూసుకోవే అని అడిగింది. అడిగితే వాడేమో అని బోసినవ్వులు నవ్వుకుంటూ వాడు ముందుకు పరిగెత్తాడు. ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. జీవితంలో ఒకానొక సందర్భంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు క్లాస్ టీచర్ వర్క్ చేయలేదని చెప్పి చేతి మీద కొట్టింది ఆవిడ. ఇలా ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక అమ్మేమో సరేలేనన్నా రేపటి నుంచి హోంవర్క్ జాగ్రత్తగా చేసే అని చెప్పింది. ఇలా ఇంకొక క్రమంలో తనకి పెళ్లి చేసింది. ఇంకొక క్రమంలో తనకి బిజినెస్ పెద్దది పెడదాం అనుకుని ఆ బిజినెస్ ఏమొచ్చి లాస్ వస్తుందని చెప్తూ ఉంటే పక్క నుంచి సూపర్వైజర్లో తన కింద పనిచేసే వ్యక్తులు లాస్ వస్తుంది అనుకుంటే లేదు రిస్క్ చేసైనా సరే తనని పేరు సంపాదించాలని చెప్పి తనేమో బిజినెస్ పెట్టాడు. పెడితే ఇంతలో కొంచెం అనుకోని విధాలుగా ఒకసారి పైకి వెళుతూ ఒకసారి లాస్ వచ్చింది. ఈ లాస్ రావడంతో తను తట్టుకోలేకపోయాడు. ఆ నష్టాన్ని తట్టుకోలేక తనేమో ఈ పిల్లల్ని, భార్యని, అమ్మని, నాన్నని అందరిని విడిచిపెట్టి ఆత్మహత్యను చేసుకున్నాడు. చేసుకుంటే మళ్ళీ ఈ జీవుణ్ణి తీసుకెళ్ళడానికని మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. వస్తే వీడికి మళ్ళీ గతం గుర్తొచ్చింది. అమ్మా వచ్చావా? నువ్వు నా వెన్నంటే ఉంటానని చెప్పి నాకు చెప్పావు సలహా, మరి ఏమైంది? ఇక్కడ నా వెన్నంటే ఎక్కడున్నావు నువ్వు? నాతో ఉండవని చెప్పాను కదా నీకు, నువ్వు నాకు ఎక్కడ కనపడలేదమ్మా అని చెప్పి ఒక్కసారి బోరున ఏడ్చేశాడు. ఏడిస్తే అప్పుడు అమ్మవారు అన్నది నేను నీతో లేకపోవడం ఏంటి, పిచ్చేయండి నీకే అన్నాను, నేను నీతోనే ఉన్నానుగా అని చెప్పింది. చెప్తే అదేంటి నువ్వు నాతో ఎక్కడున్నావు, నాతో ఏంటి ఆ నవ్వడం వరకు ఆ వెనకాతల ఏంటి పడిపోతూ ఉంటే నువ్వు వచ్చి నాకు పట్టుకోలేదు, ఇదంతా బ్లడ్ వచ్చింది నువ్వు చూడనే లేదు అంటే అప్పుడు మరి నేను నీకు పౌడి చెంగుతో తుడిచాను కదా నాన్న అన్నది. నువ్వు ఎక్కడ తుడిచావు? మా అమ్మ కదా తుడిచింది అన్న. మీ అమ్మ రూపంలో ఉన్నది నేనే కదా నాన్న అన్నది ఆవిడ. అనేసరికల్లా నిర్ఘాంతపోయాడనమాట. ఒకానొక సందర్భంలో టీచర్ కొట్టింది మరి నాకు, అక్కడ కూడా నువ్వు రాలేదు అంటే నేను నిన్ను పడిపోకుండా అడుగులు వేస్తున్నప్పుడు నిన్ను పడిపోకుండా ఆపాను. టీచర్ కొట్టేంది అంటే ఆ రూపంలో వచ్చింది కూడా నేనే కదూ, నువ్వు బాగా చదవాలి, బాగా మంచి వృద్ధిలోకి రావాలి అని చెప్పి నేను నిన్ను ఒక దెబ్బేశాను. మళ్ళీ నువ్వే వచ్చి నాకు చెప్పావు, అమ్మా నాకు టీచర్ కొట్టిందంటే నేను నీకేం చెప్పాను? రేపటి నుంచి హోంవర్క్ చేసేయాలి, రేపటి నుంచి బాగా చదువుకోవాలని చెప్పాను. ఆ చదవడంతో నువ్వు మంచి వృద్ధిలోకి వచ్చావు, మంచి బిజినెస్ పెట్టావు, లాభాన్ని చూసావు, నష్టాన్ని చూసావు. ఆ నష్టం జరిగేటప్పుడు కూడా నేను నీకు ముందు హెచ్చరించాను. నీ భార్య రూపంలో వచ్చాను, నీ పిల్లల రూపంలో వచ్చాను. ఆ నష్టం జరిగే ముందు కూడా నేను నీకు హెచ్చరించాను. ఏమని? సార్ ఇంత మనము ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేస్తాం, మనం రిస్క్ లో పడతాం సార్ అని అంటే నువ్వేం చెప్పావు? ముసలాడివి నీకేం తెలుసు, రిస్క్ లేకపోతే బిజినెస్ లో మనం వెళ్ళలేమని చెప్పు. చెప్తే మరి ఏమైంది? ఇప్పుడు రిస్క్ జరిగింది, బిజినెస్ లో విపరీతంగా నష్టాన్ని చేకూరింది. అప్పుడు నువ్వేం చేసావు? ఆ నష్టాన్ని నువ్వు తట్టుకోలేక నీకున్న మంచి జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. నీ చేతులారా ఆత్మహత్యను నువ్వే కొని తెచ్చుకున్నావు.
ఇందులో ఎక్కడుందయ్యా నా పాత్ర? నేను అడుగడుగునా నిన్ను కాపాడుతూ ఉంటే, నువ్వేమో వచ్చిన చిన్న కష్టాన్ని ఓర్చుకోలేక నువ్వేమో ఆత్మహత్యను చేసుకుంటావా? అని చెప్పి ఆవిడ అన్నది. అనేసరికల్లా అప్పుడు జీవుడు తల పట్టుకున్నాడు. ప్రతి ఒక్క మనిషికి చెప్పేదేంటంటే, జీవితంలో ఆటుపోట్లు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయండి. మనం ఖచ్చితంగా ఆ కష్టాన్ని మనము అడ్డుకొని మనం నిలబడగలగాలి. ఆ కష్టం మనది. మనం చేసుకున్న పాపకర్మలకి అనుభవిస్తున్న చిన్న కష్టం అనుకొని దానికి మనం నిలబడగలగాలి. నిలబడగలిగితే అవే వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వస్తుంటాయి, పోతుంటాయి. ఈ వచ్చి పోతున్న మధ్యలో హమ్మయ్య! అని అనుకుంటాం చూడండి. అదే మనకు సుఖం. ఇదే మనకు శాశ్వతం. ఎప్పుడైనా సరే మీరు పక్కనున్న వాడికి సహాయం చేయండి. పక్కనున్న వాళ్ళలో దేవుణ్ణి చూడండి. భగవంతుడనేవాడు వేరే రూపాల్లో రాడండి. వేరే రూపాల్లో అమ్మవారు ఒక త్రిశూలం పట్టుకొని లేదంటే ఏంటి భక్తులకు కనిపించిందంటే వాళ్ళు చేసిన దర్శనం వేరు. వాళ్ళకుండే తపశక్తి వేరు. మనకలా కాదు కదండీ! మనం అమ్మవారంటే అమ్మవారిలాగా చూడాలి అని అనుకుంటే కుదరదు. కొన్ని కొన్ని రూపాల్లో ఆవిడ భక్తులను ఉద్ధరించడానికి ఎన్నో రూపాల్లో వచ్చింది. అందులో నీకు సహాయం చేసే రూపం కూడా ఒకటి అనుకోవచ్చుగా? అలా అనుకోం మనం. అలా అనుకోము. మన ఏది చిన్న పని చేసినా సరే, అది నా వల్లే జరిగింది. నేను లేకపోతే అక్కడ లేదు అని అనుకుంటాం. ఈ సాత్వికమైన అహంకారాన్ని విడిచిపెట్టండి. ప్రతి ఒక్కరూ మీ జీవితాన్ని మీరు ఉద్ధరించుకోండి. చిన్న కష్టం వస్తే బెంగ పెట్టుకోకండి. మీరు చెప్పవలసింది ఎవరితోనో తెలుసా? జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ప్రతి ఒక్కరికి కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, ఆనందం జరిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు గాని, లేదంటే బాధ కలిగినప్పుడు గాని, మీ కళ్ళంట నీరు పడే సంఘటన గాని, లేదంటే మీరు సంతోషపడే సంఘటన గాని, ఏదైనా సరే భగవంతుడితో మీ ముఖస్థంగా చెప్పుకోవడం నేర్చుకోండి. పూజా మందిరంలోకి వెళ్లి ఒక్క 5 నిమిషాలు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి రోజు మొత్తం మీదను. నేను మీకు గంటలు గంటలు కూర్చోమని చెప్పను. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానంలో కూర్చొని ఎక్కడో దగ్గర పూజా మందిరం లేకపోతే ఎక్కడో దగ్గర ప్రశాంతమైన చోటులో మీరు కూర్చొని ధ్యానం చేయండి. చేస్తే ఎంతో ప్రశాంతత కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో సాధిస్తారు. మీరు ఎన్నో సాధించాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. చిన్న చిన్న విషయాలకు బెంగ పెట్టుకోకండి. ఈ వీడియో రూపంలో నేను మీకు తెలియజేయాలి అనుకున్నది ఏంటి అంటే, ఏ విషయాన్నైనా సరే దగ్గరగా చూడకండి. దూరంగా చూడండి. అంటే మనకి సమస్య ఎంత పెద్దదైనా సరే దూరంగా చూసేసరికల్లా అది చిన్న సమస్యగా కనిపిస్తుంది. ఎక్కడో ఉన్న సూర్యుడు మనకి ఇంత దూరం నుంచి చూస్తే ఎంత సైజులో కనిపిస్తున్నాడో ఇంత సైజులో కనిపిస్తాడు. మనం నేరుగా చూడలేం మళ్ళీ అంత తీక్షణత ఉన్న సూర్యుడు కూడా మనకి ఇంత సైజులో కనిపిస్తాడు. చంద్రుడు ఎక్కడో ఉంటాడు కానీ ఇంత సైజులో కనిపిస్తాడు. నక్షత్రాలు ఎక్కడో ఉంటాయి అవి ఇంత సైజులో కనిపిస్తాయి. కానీ మనకు దగ్గరకు వస్తే మనం ఆ వేడిని తట్టుకోలేము. మనం వాటిని మనం మన భూమే తట్టుకోలేదు. అట్లాంటిది మనకి అంత దూరంలో కనిపిస్తూ ఉన్నా కూడా అవి మనకు ప్రమాదం అని తెలిసినా కూడా మనం వాటిని లైట్‌గా ఎలా తీసుకుంటాము? చిన్నగా అది చాలా చిన్నవున్నాయి లే మన్నేం జేస్తాయి అని ఎలా అయితే మనం అనుకుంటామో, మన జీవితంలో వచ్చే బాధలు కూడా అలాంటివే. సో, దానికని కుంగిపోకండి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఉన్నత పదవుల్ని, ఉన్నత విద్యని అధిరోహించాలి. ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలండి. ఇదే నా ఆకాంక్ష. మీకెప్పుడైనా సరే భయం వేసినప్పుడు, బాధ కలిగినప్పుడు, లేదంటే మనస్సులో అశాంతి కలిగింది అని అనుకున్నప్పుడు మీకు నచ్చిన నామాన్ని జపం చేసుకుంటూ ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. ప్రశాంతత మీకు లభిస్తుంది. జై హింద్ అండి.